ఈ వెహికల్ యాక్టివా 5సి. ఈ యాక్టివా 5సి మన కొత్త కస్టమర్ అని చెప్పాలి. ఈయన మనకిచ్చిన కంప్లెయింట్స్ ఏంటంటే జనరల్ సర్వీస్ అన్నారు. జనరల్ సర్వీస్ అందుకే మొత్తం వచ్చేవేంటుంది బ్రేక్ షూస్ పోతే కొత్త బ్రేక్ షూస్ వేయాలి. ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అట్లానే మైనస్ బ్యాటరీ కరెక్ట్‌గా వోల్ట్ ఉందో చెక్ చేయాలి. స్పార్క్ ప్లగ్ క్లీన్ చేయాలి. ఆయన మైలేజ్ రాలేదని చెప్పారు. తీరా చెక్ చేస్తే ఓకే. పర్లేదు అడ్జస్ట్ చేశాను. ఇంజిన్ కూడా పాతది తీసేసి కొత్తది వేయడం జరిగింది. అండ్ బ్రేక్ షూలు కూడా ఓయి వేసేసాము. హెవీ బ్రేక్ షూలు వేయమన్నారు ఆయన. అట్లనే ఈ స్పీడోమీటర్ కేబుల్ కూడా పనిచేయలేదు. అది కూడా నేను అప్డేట్ చేశాను. అండ్ ఫ్రంట్ ఫెన్నర్ కిట్ వచ్చేసి డూమ్ వచ్చేసి విరిగిపోయింది. చూసారు కదా! ఏ రకంగా విరిగిపోయిందో. పైన ఈ సిగ్నల్ దగ్గర కిందన కూడా. ఇంజిన్ ఆయిల్ వేసేసాము. ప్రతీది కూడా ఇంజిన్ ఆయిల్ ఏసింది ఎందుకు వీడియో తీస్తున్నానంటే, జస్ట్ ఒక చిన్న మాట చాలు, చిన్న ఇది చాలు మన బ్యాడ్ నేమ్ రావడానికి. అందు గురించే వీడియో తీస్తున్న వీడియో అనేది. అలానే మీకు కూడా తెలుస్తుంది కదా! స్కూటీకి ఏవేవి చేపించారన్నది. అందు గురించి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఇంజిన్ ఆయిల్ పోసేసాం. గేర్ ఆయిల్ కూడా పోసేసాం. ఇంజిన్ ఆయిల్ ఎప్పటికి మార్చుకోవాలి. 2200 కిలోమీటర్లు మార్చుకుంటే బెటర్. నా ఒపీనియన్ అది. మీదేంటో కామెంట్ చేయండి. గేర్ ఆయిల్ థ్రైస్ కానీ, ట్వైస్ కానీ. ఓకే. ఇంకా ఈ డూమ్ వచ్చేసి, వైజర్ వచ్చేసి కంప్లీట్‌గా రిపేర్ చేసి ప్లాస్టిక్ వెల్డింగ్ చేసి సిగ్నేచర్ వేసేసాను.